అసోంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను ఆ రాష్ట్ర సీఎం అడ్డుకోవటాన్ని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహిస్తున్నారు. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పశ్చిమ కేంద్రం కాంగ్రెస్ భవన్ వద్ద అస్సాం సీఎం హిమంత్ బిశ్వా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే దేశంలో బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. దేశంలో రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद राहुल गांधी देश की नेता राहुल गांधी देश की नेता राहुल गांधी जिंदाबाद जिंदाबाद राहुल गांधी जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद राहुल गांधी देश की भारत जोड़ो न्याय यात्रను భారతదేశాన్ని అంతా దేశ ప్రజలకు న్యాయం జరగాలని చేసిన యాత్రను అస్సాం సీఎం హేమంత్ బిశ్వా గారు వారి కార్యకర్తలతోని వాళ్ళ శ్రేణులతోని అడ్డుకోవడం జరిగింది అస్సాంలో. దానికి నిరసనగానే హన్మకొండ కాంగ్రెస్ భవన్ ముందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఆధ్వర్యంలో వారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణలో శివసేనారెడ్డి గారి మా రాష్ట్ర అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ అంతా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేసినాం. అలాగనే దేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు తెలంగాణలో మా వంతు కృషిగా శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా యువజన కాంగ్రెస్ కష్టపడి ఈ బీజేపీ పార్టీని ఈ బీజేపీ నరేంద్ర మోడీని గద్దెదింపుతామని యువజన కాంగ్రెస్ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా గల్లులలో తిరగనీయం ఒక బీజేపీ నాయకుడిని అడ్డుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు చేసే న్యాయయాత్రను అడ్డుకుంటే మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులను అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇళ్లకి వెళ్లి బయటికి వెళ్ళనీయం, రోడ్ల మీద తిరగనీయమని యువజన కాంగ్రెస్ పశ్చిమ నుంచి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్. వరంగల్ పశ్చిమ యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోడిపాక గణేష్.